డైలీ టేస్ట్ ది డైలీ. ఐదుగురు ఎమ్మెల్యేల సంగతేంటి? ఫిరాయింపు ఆరోపణలున్న వారి మీద స్పీకర్ చర్యలుంటాయా లేక కొత్త కొత్త ట్విస్ట్లకు అవకాశాలున్నాయా? ప్రత్యేకించి దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో తెలంగాణ సభాపతి నిర్ణయం ఎలా ఉండబోతోంది? బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ గూటికి చేరారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల ఎపిసోడ్ కొత్త కొత్త మలుపులు తిరుగుతోంది. అనర్హత పిటిషన్స్పై విచారణ జరిపిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఐదుగురికి క్లీన్ చిట్ ఇచ్చారు. గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికపుడి గాంధీ, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు పార్టీ మారినట్టు సరైన సాక్ష్యాలు లేవంటూ వాళ్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్స్ను డిస్పోజ్ చేశారు. దాంతో మిగతా ఐదుగురి సంగతేంటన్న చర్చ మొదలైంది. అందులో కూడా పోచారం శ్రీనివాసరెడ్డి, కాల యాదయ్య, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పిటిషన్స్ మీద విచారణ ముగిసింది. ఇక జడ్జిమెంట్ మిగిలుంది. అలాగే ఇంకో ఇద్దరు కడియం శ్రీహరి, దానం నాగేందర్ సంగతేంటి? ఆ పిటిషన్లపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఇప్పటి వరకు 9 మంది ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. వాటి ఆధారంగానే ఐదుగురికి లైన్ క్లియర్ అయిపోయింది. మిగతా ఐదుగురిలో బాగా క్రిటికల్ అనుకుంటున్న ఇద్దరి విషయంలో స్పీకర్ ఏం చేస్తారోనని ఉత్కంఠగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు. ఆ ఇద్దరిలో ఒకరు కడియం శ్రీహరి కాగా ఆయన కూడా ఇప్పటికే వివరణ ఇచ్చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, బీఆర్ఎస్ సభ్యత్వాన్ని రద్దు చేసుకోలేదని, ఇప్పటికీ తన జీతం నుంచి నెల నెలా కొంత మొత్తం బీఆర్ఎస్ ఎల్పీ ఖాతాలో జమవుతుందన్న వివరాలను కూడా సమర్పించారు శ్రీహరి. అయితే పొలిటికల్గా బీఆర్ఎస్ దాన్ని కౌంటర్ చేస్తూ సోషల్ మీడియా యుద్ధం చేస్తుంది. అది వేరే సంగతి. ఇక మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే స్పీకర్ నోటీసుకు ఇప్పటిదాకా వివరణ ఇవ్వలేదు. అసలు ఇచ్చే ఆలోచనలో ఉన్నారా లేదా అనేది కూడా క్లారిటీ రావడం లేదు. ఎందుకంటే టెక్నికల్గా అందరికంటే ఎక్కువగా ఇరుక్కుపోయింది ఆయనే అన్నది విస్తృత అభిప్రాయం. బీఆర్ఎస్ బీఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన దానం రాజీనామా చేయకుండానే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడే అసలు సిసలు సంకటం మొదలైంది. నాగేందర్ విషయంలో ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఎలా ఉంటుందన్న ఆసక్తి పెరుగుతోంది. పార్టీ మారలేదని, కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొనలేదంటూ మిగతా ఎమ్మెల్యేలు చెప్పిన వివరణను పరిగణలోనికి తీసుకున్న స్పీకర్ దానం నాగేందర్ విషయంలో ఎలా వ్యవహరిస్తారోనని ఉత్కంఠగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి రాజీనామా చేయకుండా మరో పార్టీ తరఫున బరిలో దిగకూడదు. ఇక్కడే దానం ఎరకాటంలో పడ్డారన్నది అందరి అభిప్రాయం. మరి దాంట్లో కూడా ఇంకేమైనా చట్టపరమైన వెసులుబాట్లున్నాయా లేక ఆయన విషయంలో యాక్షన్ తప్పదా అన్న చర్చలు విస్తృతంగా జరుగుతున్నాయి. అయితే ఓవరాల్గా ఈ ఫిరాయింపులకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో నడుస్తుంది. జనవరిలో విచారణ ఉన్న క్రమంలో అప్పటి వరకు వేచి చూస్తారా లేదంటే అంతకంటే ముందే స్పీకర్ నిర్ణయం వెల్లడిస్తారా అన్న విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. దీనికి తోడు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులను కౌన్సిల్కు బదిలీ చేశారు. దాంతో కొత్త కార్యదర్శి వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారు? ప్రస్తుతానికున్న అనర్హత పిటిషన్స్ అన్నింటినీ నరసింహాచార్యులే పూర్తి చేస్తారా అనే చర్చ కూడా నడుస్తుంది. ఇంతలో అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నందున అటు పిటిషన్లు ఇటు సభ నిర్వహణ లాంటి అంశాలపై చర్చ జరుగుతోంది. మామూలుగా అయితే అనర్హత పిటిషన్స్ని క్లియర్ చేయడానికి ముందు రోజే పిటిషనర్స్కు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటికైతే అలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదు. దాంతో మిగతా ఐదుగురి విషయంలో స్పీకర్ జడ్జిమెంట్ ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ పెరుగుతుంది.